హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మాదిరెడ్డి సులోచన గారి అంతము చూసిన అసూయ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. సంజయ్కి ఒంట్లో బాగుండలేదు. మీరేమో బొంబాయి వెళ్ళాలనుకుంటున్నారు. నాకెందుకో భయంగా ఉంది. అనిత, నేనేమన్నా డాక్టర్ని కాదుగా. డాక్టర్కు కబురు చేయి. నేను సరదాగా పోవటం లేదు, కంపెనీ పని మీద వెళ్తున్నాను. బూట్లు కట్టుకుంటూ జవాబు చెప్పాడు ప్రతాప్. అతని వాలకం చూస్తే ఒళ్ళు మండుతోంది అనితకు. మాకంటే మీకు కంపెనీయే ముఖ్యమా? అవును, కంపెనీనే నాకు ఉద్యోగం ఇచ్చింది. అవును, ఉద్యోగం లేకపోతే చచ్చిపోతాం. విసా విసా వెళ్ళి కొడుకు దగ్గర కూర్చుంది. అతను వెళ్ళిపోయాడు. అనిత హృదయం భగ్గుమంది. ఇతను ఏం మనిషి? తన కోపం తెచ్చుకుంటే శాంతపరిచే నేర్పు లేదు. పోనీ తను కోపం తెచ్చుకోడు. తనేం చేసింది? ఎవరిని సాధించాలని? తన ప్రేమను, ఆరాధనను త్రోసిరాజని ఇతన్ని చేసుకుంది. శేఖర్, అతను తీయని కళ, మధుర భావన. పార్టీలో 10 మందిలో తిరుగుతున్న అతను భార్యాబిడ్డలను మర్చిపోడు. విజయ్కేం తెలియదు. అత్తయ్య నలుగురిని చూడగానే మైమర్చిపోతుంది. ఉదయం పనిలోకి వెళ్ళాలిగా. బలవంతంగా పార్టీలోంచి లాక్కుపోయాడు. తనకంటే ఆ విజయ్కేం ఎక్కువ ఉందని. రాత్రి ఒంటరిగా ఉంటే తెగని ఆలోచనలు. ఒక్కసారి శేఖర్తో మాట్లాడి తన హృదయ భారం తీర్చుకోవాలనిపించింది. తన పొరపాటును అతని ముందు అంగీకరిస్తే తన హృదయం చల్లబడుతుంది. ఒక వంక సంజయ్ మూలుగు వినిపిస్తుంటే గుండెలు పిండినట్టు అవుతోంది. 10 గంటలప్పుడు ఉండబట్టలేక శేఖర్కి ఫోన్ చేసింది. హలో, విజయ్ కాబోలు ఫోన్ ఎత్తింది. అనితకి ఒక్కసారి విజయ్పై అసూయ కలిగింది. ఇప్పుడు భర్తను పిలిస్తే అమ్మాయి గారి భావాలు ఎలా ఉంటాయో చూడాలి అనుకుంది. హలో, డాక్టర్ విజయ్ స్పీకింగ్. నేను అనితను. విజయ అన్నది. ఏ అనిత, పిల్లలకు ఒంట్లో బాగుండలేదా? అరే, నీకెలా తెలుసు? సింపుల్. ఇంత రాత్రి డాక్టర్లున్న ఇంటికి ఫోన్ ఎందుకు చేస్తారు? ఫోన్లో విజయ్ నవ్వు వినిపించింది. బావని పిలుస్తావా అన్నది కసిగా ఫోన్ పట్టుకుని. అలాగే శేఖర్, మీకు ఫోను. అనిత అడగలేదు. మరో 2 నిమిషాలకి శేఖర్ ఫోన్ అందుకున్నాడు. హలో అను, ఎవరికి అనారోగ్యం? సంజుకు బావా, త్వరగా రావాలి. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. కంగారు వద్దు. సంజయ్ దగ్గర కూర్చుంది. ప్రక్కనే బేబీ కాటన్తో అజయ్ హాయిగా ఆదమర్చి నిద్రపోతున్నాడు. కాలింగ్ బెల్ వినిపించగానే పరిగెత్తుకు వెళ్ళి తలుపు తీసింది. మెట్ల దగ్గర కునుకు పాటలు పడుతున్నవాడు ఒక్కసారి కళ్ళు విప్పి మళ్ళీ పడుకున్నాడు. తలుపేసింది. వాడిన కమలంలా ఉన్న అనిత ముఖం పరీక్షగా చూశాడు. చాలా రోజులకి ఈ రోజు ఆమెను చూచే అవకాశం దొరికింది. మిలమిలలాడుతూ కవ్వించి నవ్వించే కళ్ళ చుట్టూ నల్లని వలయాలు ఏర్పడ్డాయి. పచ్చని ఛాయ తగ్గింది. ఒత్తుగా ఉండే జుట్టు పలచబడి పాపిట వెడల్పైంది. అను, నీలో చాలా మార్పు వచ్చింది. ప్రతి చిన్న విషయానికి సీరియస్గా ఆలోచించొద్దు. బావా 2 చేతులతో ముఖం కప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. అను, ఏం జరిగింది? ఎవరికి ఒంట్లో బాగుండనిది అనునయంగా అడిగాడు ఆమె చేతులు బలవంతంగా తొలగిస్తూ. ఏం లేదు బావా, రా. సంజుకి ఒంట్లో బాలేదు. పమిటతో కళ్ళు తుడుచుకుంటూ గదిలోకి దారితీసింది. అతను పిల్లవాడిని పరీక్ష చేశాడు. ఇంజెక్షన్ ఇచ్చాడు. ఈ రాత్రికేం పర్వాలేదు, రేపు ఉదయం వస్తాను. 3 వంతులు తగ్గిపోవాలి అన్నాడు బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటూ. ఆమె అతన్నే చూస్తోంది. ప్రతాప్ ఎప్పుడొస్తాడు? చెప్పలేదు. అతను నిదానంగా గమనించాడు ఆమె ముఖ కవళికల్ని. నెమ్మదిగా దగ్గరగా వెళ్ళి ఆప్యాయంగా భుజం మీద చేయి వేశాడు. అన్నం తిన్నావా? ఏమిటాము? బలవంతాన డైనింగ్ హాల్లోకి తీసుకొచ్చాడు. అతని అనుమానమే నిజమైంది. వండిన అన్నం అలాగే ఉంది. రాను, నువ్వు భోంచేశాకే పెడతాను. అతను పిలిచేసరికి ఇక నిగ్రహించుకోలేనట్టు అతని చేతిలో వాలిపోయింది. బోరున ఏడ్చింది. ఏమిటిది అను? అతను నెమ్మదిగా ఆమె తల ఎత్తాడు. ఇంకా వెక్కుతూనే ఉంది. 5 నిమిషాలు భారంగా దొర్లిపోయాయి. బావా, ఏమిటి అను? ఏం ఆలోచిస్తున్నావు? నువ్వెందుకో చాలా బాధపడుతున్నావు. కారణం ఊహించడానికి ప్రయత్నిస్తున్నాను అన్నాడు ఆమెను పెడుతూ. ఆలోచిస్తున్నావు కదూ. సినిమాకి ఒంటరిగా రానున్న వాగ్దత్త అను ఈరోజు పరాయి పురుషుడి చేతిలో. అను, అతని స్వరం తీవ్రంగా ఉంది. ఈ తీవ్రతే ఆమె కోరేది. మాట వరుసకు కూడా ప్రతాప్కి రోషన్ రాదు. అను, ఆత్మీయుల మధ్య అంతరాలు కల్పించకు. నీ ఊహాగానమే నీ మనశ్శాంతిని చెండుకు తింటుంది. ఆమె చెంపల మీదుగా జారే కన్నీరు ఒత్తాడు. ఎందుకు నీలో నీవే కుమిలిపోతావు? బావా, నేను జీవితంలో పోగొట్టుకున్నదేమిటో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అను, పోయిన దాని గురించి విచారం అవివేకం అవుతుంది కాబట్టి ఉన్నదాని గురించి ఆలోచించాలి.
అలాగే 4 సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తున్నాను. అందుకే ఈ రోజున సాహసం చేశాను. మీ దగ్గర నిజం అంగీకరించి శాంతి పొందాలని. చాలా మంచి పని చేశావు. భోజనం చేయి, తర్వాత మాట్లాడుకుందాం. నీ చల్లని మాటలతో కడుపు నిండిపోయింది బావా. ఒక్కొక్కప్పుడు ఊహాలోకం వదిలి వాస్తవంలో జీవించాలనిత. అతను బలవంతంగా వడ్డించి ఆమె తిన్నాక లేచాడు. ఇద్దరూ హాల్లోకి వచ్చారు. అతడు కూర్చున్న సోఫా ప్రక్కకి కుర్చీ లాక్కుని కూర్చుంది. నువ్విక్కడ ఇంతసేపు ఉంటే విజయ్ ఏమీ అనుకోదా? ఆలస్యమైతే ఆదుర్దా పడుతుంది, ఫోన్ చేస్తుంది. అతని మాట పూర్తి కాక పూర్వమే ఫోన్ మ్రోగింది. అనిత వెళ్ళి రిసీవ్ చేసుకుంది. శేఖర్ అన్నమాట నిజమే. విజయ ఫోను యాంత్రికంగా అతనికిచ్చింది. హలో విజ్జు, సంజయ్ బాగున్నాడు, మరో అరగంటలో వస్తాను. అను చాలా అప్సెట్ అయింది. అత్తయ్యకి ఫోన్ చేసి వస్తాను. ఓకే. అతను ఫోన్ పెట్టాడు. ఇద్దరు చాలాసేపు మౌనంగా గడిపారు. అనితే ముందు మాట్లాడింది. బావా చెప్పు అను. మిమ్మల్ని ఆరాధించిన హృదయంలో ప్రతాప్కు చోటు ఇవ్వలేకపోతున్నాను బావా. అందుకే అతని పట్ల చేసిన నిర్లక్ష్యం పెద్ద పొరపాటుగా కనిపిస్తుందేమో అన్నది భారంగా నిట్టూర్పిస్తూ. వద్దను, అలాంటి మాటలు నువ్వు అనరాదు. తెలుసు బావా, అవి ఎన్నో అనర్థాలకి దారితీస్తుందని ఒక్కసారి మీ ముందుకు వెళ్ళబోసుకోవాలని, మిమ్మల్ని ద్వేషించాలని ఎంతో ప్రయత్నం చేశాను. కానీ ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను. నీవు నాకు దూరం అయ్యావన్న కోపంతో ఆమెకు మాటలు రావడం లేదు. అతను పరీక్షగా చూస్తున్నాడు. బావా, నన్ను క్షమించు. నీ మీద ప్రేమ నన్ను అధోగతికి ఈడ్చింది. కోపం, ప్రతాప్ స్తబ్దత నన్ను పిచ్చిదాన్ని చేసింది. నేనేం చేస్తున్నానో నాకే తెలియదు. అన్నింటికి మూల కారణం శాంత అని పొరపాటు పడ్డాను. తన భార్య వస్తుందని ఆనందంగా చెప్పే అన్నయ్య మనసులో విషం నింపాను. నీపై ఎంత పెద్ద నింద మోపానో చూడు. బావురుమంది. అతను లేచి ఆమె తల నిమిరాడు. ఊరుకోను. కానీ అనితకి కోపంగా ఉంది. అనిత కోపాగ్నిలో శాంత భస్మమైపోయింది. నన్ను క్షమించు బావా. వచ్చిన దగ్గర నుండి నా హృదయం రంపపు కోతకు గురయింది. నువ్వు గాని శాంత గాని ఒక్క మాట అనలేదు. అపర్ణను చూస్తే నా గుండె తరుక్కుపోతోంది. ఒక్క విషయం మాత్రం నిజం బావా. అన్నయ్య కొన్నాళ్ళు భార్యను రాచి రంపాన పెడతాడు అనుకున్నానే కానీ అతని ఇంత తొందరగా శాంతను విడిచి మరో వివాహం చేసుకుంటాడని కలలో కూడా ఊహించలేదు. అను కీడించి మేళించమన్న మన పెద్దల మాట మరిచావా? ఒక చిన్న అబద్ధానికి ఒక జీవితం బలైంది చూచావా? అవును బావా, ఈ బాధ భరించలేకే మీకు చెప్పాను. నన్నేం చేయమంటావో చెప్పు బావా, దీనంగా అడిగింది. అతను చేతులు వెనక్కు కట్టుకుని పచారులు మొదలుపెట్టాడు. అను జరిగిన దానికి ఎవరం బాధ్యులమైన శిక్ష అనుభవిస్తోంది మాత్రం శాంత. నాపై గౌరవం ఉంటే ఒక పని చెయ్యి. చెప్పు బావా. వెంటనే మీ అన్నయ్యకు యథార్థం చెప్పు. శాంతను క్షమాపణ కోరుకో. దాంతో ఆమె జీవితం చక్కబడకపోయినా శాంతి లభిస్తుంది అన్నాడు గంభీరంగా. అలాగే బావా, మీరెంత తేలికగా సమస్యలు పరిష్కరిస్తారు. ఒకప్పుడు ఆ ప్రబుద్ధుడు మీ అన్నయ్య కూడా ఇదే మాట అన్నాడు. పేలవంగా నవ్వాడు. నన్ను క్షమించి బావా. మీ ప్రేమామృతంలో విషపు బొట్టు రాల్చాను. అతని 2 చేతులు పట్టుకుంది. మీరు అన్నయ్య మొదటిలాగా హాస్యాలతో కులాసాగా గడిపిన నాడే శాంతి బావా. అతను మౌనంగా విన్నాడు. నాకేదైనా కోరికంటూ ఉంటే మరో జన్మలోనైనా మీ ప్రేమను పొంది మీ జీవితంలో భాగం పంచుకోవాలని. అతని పెదవులపై చిత్రమైన నవ్వు కదలాడింది. కళ్ళల్లోకి సూటిగా చూశాడు. నువ్వు ప్రతాప్కి విడాకులు ఇవ్వు, నేను విజయ్కిస్తాను. ఇద్దరం వివాహం చేసుకుందాం బావా. అతని చేతులు వదిలేసింది. అతను ఫక్కున నవ్వాడు. చూశావా, మాటల అధునాతనం, చేతల పురాతనం. ఒక పని చేసే ధైర్యం లేనప్పుడు చర్చించడం అనవసరం అను. ఆమె దగ్గరగా వెళ్ళి ఆప్యాయంగా వీపు తట్టాడు. కోపం వచ్చింది కదూ? నీవు రవీంద్రకెంతో నాకు అంతే అను. నీవు వద్దన్న నాడు నిజంగా ఎంత బాధపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు. చిన్నప్పటి నుండి మన ఇద్దరి మధ్య అనురాగం అభివృద్ధి కావడానికి దోహదం ఇచ్చిన పెద్దలను తిట్టుకున్నాను. బావా, నమ్మడం లేదు కదూ? వెళ్ళి డాక్టర్ దేశపాండేని అడుగు. హృదయ సంచలనం జ్వరంలోకి దారితీసింది. అప్పుడే నిగ్రహించుకున్నాను. విజయ్ సాహచర్యంలో పూర్తిగా అన్నీ మర్చిపోయాను. మాకు గతం ఆలోచించే సమయం ఉండదు. నువ్వు ఏదో వ్యాపకం కల్పించుకో. నాకు తెలిసినంత వరకు ప్రతాప్లో చెడు గుణాలేం లేవు. అతనిలోని జడత్వం తొలగించే ప్రయత్నం చేయి. వెర్రిమొరి ఆలోచనలు మానేయి. ప్రయత్నిస్తాను బావా. గుడ్. మనం అన్న అహమే అన్ని అనర్థాలకు మూల కారణం. కోపం, అసూయ జయించిన వాడే వాళ్ళ మనసు, మనం సుఖపడగలుగుతాం. మన పరిసరాల్లో ఇతరులు శాంతి పొందుతారు. నిజం బావా.
తెలిసి తెలియని వయసులో శాంతపై అకారణంగా అసూయ పెంచుకున్నాను. అత్యవసర మార్కులతో పాస్ అయ్యే శాంత నాకు పోటీ నిలిస్తే హర్షించలేకపోయాను. చూచావా ఆ అసూయ ఎంత అనర్థం తెచ్చిందో. వస్తాను. సంజయ్ విషయం ఉదయం ఫోన్లో చెప్పు. అలాగే. అతను స్కూటర్ స్టార్ట్ చేశాడు. అతని ఇంటికి వచ్చేసరికి విజయ్ చదువుకుంటుంది. నువ్వు నిద్రపోయావు అనుకున్నాను. మీరు దగ్గర లేకుండానే వెక్కిరిస్తూ అడిగింది. అతను బట్టలు మార్చుకుని వచ్చాడు. అతనికి భార్యను చూస్తుంటే మతిపోతుంది. కోపం చిటపటలు మచ్చుకైనా కానరావు. ఆమెలో ఎప్పుడూ చిరునవ్వుతో అమాయకంగా కనిపిస్తుంది. భగవంతుడు ఏది చేసినా మన మేలుకే అంటారు. అందుకే కాబోలనుకున్నాడు. ఏమిటి ఇలా క్రొత్తగా చూస్తున్నారు? జవాబుగా దగ్గరకు లాక్కుని కళ్ళు మూసుకున్నాడు. ఇది ఫ్రెండ్స్ మాదిరెడ్డి సులోచన గారి అంతము చూసిన అసూయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.